కుప్పానికి స్వాగతం సార్. 2014లో మన స్టేట్ కుప్పంలో ఉన్నా, అదే మీకు స్వాగతం పలుకుతున్నాను సార్. ఓకే క్యారీ 2014లో స్టేట్ ఇవ్వడిన తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని దీంతో సమన్వయ కమిటీలో అడిగాను సార్. సార్ మనకి కుప్పంలో ఐఐటి ఒకటి కావాలన్నారు. అప్పుడు మీరు అన్నారు ఐఐటి కావాలంటే మనకి ఎయిర్పోర్ట్ అన్ని కావాలి కదా, ఎట్లా అంటే ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు వస్తుంది, దయచేసి పెద్ద మనసుతో ఏం లేకుండా మా కుప్పానికి ఐఐటి కానీ. ఐఐటి అంటే ఏఐటి సార్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఐఐటి, ఏఐటి గవర్నమెంట్ సార్, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనీ క్యాడర్ సార్. ఇప్పుడు మాకు ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లేనిపోని స్టేట్ కి ఒకటే ఇస్తారు, తిరుపతికి ఇచ్చారు. ఇప్పుడు అది రాకపోవచ్చు, ఊరికే లేనిపోని ఆశలు పెట్టుకోవద్దండి. ఇక్కడ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలో చేద్దాం. అట్లీస్ట్ ఎన్ఐటి అయినా కావాలి సార్, చూద్దాం. అందుకని నేను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి అందరితో అప్రోచ్ అవుతున్నా. ఏది వస్తే అది తీసుకొస్తాం. తొందరలోనే కుప్పం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తుంది, అది చేస్తాం. ఇంకో విషయంలో తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మాకు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు మీరు. అందులో ఎమ్మెల్సీ గారిని యంగ్స్టర్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా యంగ్స్టర్ కలెక్టర్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా మా పీడీ గారిని తీసుకురావడం సార్. ఆయన మొన్న చూస్తే 2:30కి ఆఫీస్ ఫోన్ చేశాడు ఒక విషయం పైన, రాత్రి 2:30కి. వీళ్ళ ద్వారా మేమందరం కొంచెం రియలైజ్ అవుతున్నాం సార్, మంచి హార్డ్ వర్కింగ్ ఉంది. దయచేసి వాళ్ళని బాగా కంటిన్యూ చేసి ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయిన వరకు వాళ్ళు ఇక్కడే పెట్టి పని చేయించాలని ఒకటి. రెండవది సార్, కేంద్రీయ విద్యాలయం మనకు వస్తుందని అనౌన్స్ చేశారు సార్. కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి అందరినీ, కలెక్టర్ గారు, పీడీ గారు, మా ముండత్తం సార్ని, ఎమ్మెల్సీ గారిని, మన మాజీ అందరినీ ఒక టీమ్ గా రెడీ చేసుకుని గ్రామ గ్రామం తిరిగాం సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు సార్. కానీ ఎందుకో ఈ అకాడమిక్ ఇయర్ లో రాలేదు సార్, పెద్ద మనసుతో. మూడో విషయం సార్, మళ్ళా చాలా అవకాశాలు వస్తాయి, మనం కూర్చో. హలో సార్, నేను కుప్పం బార్ అసోసియేషన్ సెక్రటరీ. నా పేరు ఉదయ్ కుమార్ సార్. 2018లో మేము మీకు కుప్పం బార్ తరపులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. కుప్పం కోర్టు కాంప్లెక్స్ గురించి శిథిలావస్థలో ఉంది కోర్టు కాంప్లెక్స్. ఆ శిథిలావస్థ గురించి కోర్టు కాంప్లెక్స్ మీరు ప్లానింగ్ కూడా శాంక్షన్ చేయడానికి అప్రూవల్ కూడా ఇప్పుడు ఇచ్చారు. సాయిల్ టెస్ట్ కూడా అయింది. కానీ మన గవర్నమెంట్ 2018-19లో వచ్చిన ఎలక్షన్ లో రాలేనందువల్ల మా కోర్టు కాంప్లెక్స్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది సార్. ఇప్పుడు కుప్పం ప్రాజెక్ట్ లో వర్షం వస్తే నీళ్లు కారి ఫైల్స్ అంతా కూడా నీళ్లలో తడిచిపోయి చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. దాని గురించి ఎమ్మెల్సీ గారు కూడా నేను ఫోటో కూడా పంపించాను, వాట్సాప్ ఫోటో పంపించాను. కుప్పం కోర్ట్ కాంప్లెక్స్ గురించి చర్య తీసుకొని కోరుతున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.